సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం. మనం ఇంతవరకు ఉపనిషత్తులు కొన్ని పూర్తి చేసి ఉన్నాం. అవి ఏమిటి అనేవి ఒకసారి గుర్తు చేసుకుందాం. ముండకోపనిషత్, కేనోపనిషత్, కైవల్యోపనిషత్, ఈశావాస్యోపనిషత్, తైత్రీయోపనిషత్, మాండూక్య ఉపనిషత్, ఐతరేయ ఉపనిషత్. 7 ఉపనిషత్తులు పూర్తి చేశాం. కఠోపనిషత్, 8 ఉపనిషత్తులు. ఇప్పుడు 9వ ఉపనిషత్తులో ప్రవేశించబోతున్నాం. అది ప్రశ్న ఉపనిషత్. ప్రశ్న ఉపనిషత్. ఈ ప్రశ్న ఉపనిషత్తు కూడా 10 ముఖ్యమైన ఉపనిషత్తుల్లో వస్తుంది. ఈ ప్రశ్న ఉపనిషత్తు కూడా 10 ముఖ్యమైన ఉపనిషత్తులు. ఆ శ్లోకం విన్నాం మనం. ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం. 10 ఉపనిషత్తుల్లో ప్రశ్న ఉపనిషత్తు ఒకటి ఉన్నది. అందులో ఈ ప్రశ్న ఉపనిషత్తుకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు, వ్యాఖ్యానం. కనుక ఈ ఉపనిషత్తు కూడా చాలా ప్రధానమైనటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది. ప్రశ్నోపనిషత్తు కూడా అథర్వణ వేదానికి సంబంధించినది. మనం ఇంతకుముందు 2 ఉపనిషత్తులు చూసాం అథర్వణ వేదానికి సంబంధించినవి. ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్తు. ఈ 2 ఉపనిషత్తులు అథర్వణ వేదానికి సంబంధించినవే. ఇప్పుడు ఈ ప్రశ్నోపనిషత్తు కూడా అథర్వణ వేదానికి సంబంధించిందే. ఈ అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఈ ఉపనిషత్తు, దీనిని బ్రాహ్మణ ఉపనిషత్తు అంటారు. బ్రాహ్మణ ఉపనిషత్తు. ముండకోపనిషత్ మంత్రోపనిషత్తు అంటారు. అంటే ఆ ఉపనిషత్తులో మంత్రాలు ఉంటాయి. ఈ ఉపనిషత్తులో పారాగ్రాఫ్లాగా ఉంటాయి, మంత్రాల్లాగా ఉండదు. 4 పాదాలు అట్లా ఉండవు, లైన్లు ఉంటాయి అన్నమాట. ఎలాగైతే ఈశావాస్యోపనిషత్తు మంత్రోపనిషత్, దానికి వ్యాఖ్యానం బృహదారణ్యక ఉపనిషత్. బృహదారణ్యక ఉపనిషత్తు కూడా లైన్లుగానే ఉంటుంది. దాన్ని బ్రాహ్మణోపనిషత్ అంటారు. ఈ ప్రశ్న ఉపనిషత్తు కూడా ముండకోపనిషత్తుకి వ్యాఖ్యానం. ముండకోపనిషత్తులో మనం మొదటి ఉపనిషత్తు చూసాం. ఫస్ట్గా మనం చదివిన ఉపనిషత్తు ఇక్కడ ముండకోపనిషత్తు. ఆ ముండకోపనిషత్తులో అన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రాలు ఎప్పుడు కూడా సంక్షిప్తంగానే చెప్తాయి విషయాన్ని. మంత్రాలు ఎప్పుడు కూడా సంక్షిప్తంగానే చెప్తాయి విషయాన్ని. ఆ సంక్షిప్తంగా చెప్పబడినటువంటి విషయాన్ని మళ్ళీ విశాలంగా విస్తారంగా చెప్పాలి అంటే ఎలా చెప్తారు? బ్రాహ్మణోపనిషత్తులో చెప్తారు. కనుక ఈ యొక్క ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తుకి వ్యాఖ్యానం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మీద వ్యాఖ్యానం. ఎలాగైతే బృహదారణ్యక ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుకి వ్యాఖ్యానం లాంటిదో, అంటే మనం ఇంకా బృహదారణ్యక చదవలేదు, చదువుతాం తర్వాత. బృహదారణ్యక ఉపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు, దానికి మంత్రోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు మనం చదివాం, ఈశావాస్యం. అదేవిధంగా ఈ యొక్క ప్రశ్నోపనిషత్తు మనం ఇప్పుడు చదివేది దాదాపు మనకు పరిచయం ఉన్నట్లే. ఎందుకని అంటే ముండక ఉపనిషత్తులో చెప్పిన విషయాన్ని మరొక విధంగా బ్రాహ్మణ భాగంగా ఉపనిషత్తు విస్తారం చేస్తున్నది. కనుక చాలా ముఖ్యమైన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తు బ్రాహ్మణోపనిషత్ అని పేరు, లేక ప్రశ్నోపనిషత్ అని పేరు. ప్రశ్న ఉపనిషత్. ప్రశ్న అంటే మనం ఆయన ప్రశ్న చెప్తారండి అంటుంటారు. ఆయన ప్రశ్న చెప్తారు, మేము వెళ్ళొచ్చాము అంటుంటారు. తమిళనాడులో, కేరళలో ప్రశ్న అనగానే జ్యోతిష్యం. ప్రశ్న చెప్తారు ఆయన అంటే ఏమిటో తెలుసా? మీరు ప్రశ్నలు అడుగుతుంటే మీ జాతకం గురించి ఆయన చెప్తూ ఉంటారు. జ్యోతిష్యం అన్నమాట. జ్యోతిష్యానికి ప్రశ్న అని పేరు.
తెలుగులో ప్రశ్న అంటే సమస్య. పెద్ద ప్రశ్నే కూర్చున్నాడండి వీడు మాకు అంటారు చూసారా. ప్రశ్న అంటే సమస్య అని కూడా అర్థం. ప్రశ్నలన్నీ సమస్యలే కదా. ఎప్పుడు సమస్య పూరణం చేస్తే సమాధానం, ప్రశ్నలంటే సమస్యలని అర్థం. అలా అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ ప్రశ్న అంటే శిష్యుడు తన సందేహాన్ని తీర్చుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాడు. 6 శిష్యులు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న వేస్తారు కనుక షష్ఠ ప్రశ్న ఉపనిషత్. షష్ఠ అంటే 6 ప్రశ్నలు కలిగినటువంటి ఉపనిషత్తుకి 6 శిష్యులు ఒకే గురువు దగ్గర ఆ యొక్క ప్రశ్న సమాధానాన్ని పొందుతారు. అది ఇక్కడ ప్రశ్నోపనిషత్ అంటే. మామూలుగా జనం ఏమనుకుంటారంటే సన్యాసిని చూడంగానే ఈయనకి జ్యోతిష్యం తెలుసు అని చెప్పి అనుకుంటారు. వేదాంతం చదవడానికి రారు. సహజంగా సన్యాసుల దగ్గరికి జ్యోతిష్యాన్ని చెప్పండి, మాకు మా భవిష్యత్తు గురించి చెప్పండి అని అడుగుతుంటారు వచ్చి. అందరికి చాలామందికి నమ్మకం. మీకు జ్యోతిష్యం తెలుసా అని అడిగిన వాడు నన్నే ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే సన్యాసి అంటే జ్యోతిష్కుడు అని అర్థం వాళ్ళకి. సన్యాసికి జ్యోతిష్యం తెలియాల్సిన పని లేదు, అస్సలు అవసరమూ లేదు. కనుక మనం ఇక్కడ ప్రశ్నోపనిషత్ అంటే శిష్యుడు ఆత్మవిద్య గురించి ప్రశ్నలు వేస్తున్నాడు. ఆత్మవిద్య అనే దానికంటే కూడా ఇక్కడ సగుణ ఉపాసన గురించి వస్తుంది. ఇక్కడ సగుణం బ్రహ్మ దాని గురించి ప్రశ్నలు వేస్తున్నారు. చాలా ముఖ్యమైన ప్రశ్నలు వస్తాయి. సూర్యోపాసన వస్తుంది ఈ ఉపనిషత్తులో. సూర్యోపాసన ఎక్కువగా వివరంగా చెప్పబడింది, ప్రాణ ఉపాసన చెప్పబడింది. కనుక ఈ సూర్య ఉపాసన అనే పేరుతో దీనికి సూర్యోపనిషత్తు అనే పేరు. సూర్య ఉపనిషత్తు అని కూడా పిలవచ్చు ఈ ఉపనిషత్తుని. వేదంలో 4 భాగాలు ఉంటాయి. వేదంలో 4 భాగాలు ఉంటాయి. ఒక భాగం మంత్రభాగం, 2వ భాగం బ్రాహ్మణ భాగం, 3వ భాగం ఆరణ్యకం, 4వ భాగం ఉపనిషత్. అంటే మంత్రభాగం అనేది మంత్రాల రూపంలో ఉంటుంది వేదం. దాన్ని విస్తారంగా చెప్తుంది బ్రాహ్మణ భాగం. అంటే కర్మకాండ గురించి ఉంటుందన్నమాట. యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపస్సులు ఎన్ని ఎలా చెయ్యాలి, కర్మ సాధనాలు కర్మకాండ అంటాం. ఆ కర్మలు కూడా 3 రకాలు. మళ్ళీ ఏమిటి అంటే శరీరం కాయిక కర్మలు, యాగం, పూజ, అర్చన, అభిషేకం, ఇవన్నీ కాయిక కర్మలు. కాయికం అంటే శరీరంతో చేసేటటువంటిది. అదేవిధంగా వాచిక కర్మలు, పారాయణం చేయటం, జపం చేయడం, మంత్రాలు వెళ్ళవేయడం, ఇవన్నీ కూడా వాచిక కర్మల కిందికి వస్తాయి. వాచిక అంటే వాచి కాదు, వాచిక మాట, వాక్కు ద్వారా. 3వ రకమైన కర్మలు ఏమిటంటే మానసిక కర్మలు, మనస్సు ద్వారా చేసేటటువంటివి. అంటే ధ్యానం లాంటివి, ధ్యానం చేస్తారు, ఉపాసన, అవన్నీ కూడా మానసికమైనటువంటి కర్మలు. ఈ కర్మలన్నీ కూడా చెప్పబడేది ఈ మంత్రభాగం, బ్రాహ్మణ భాగం. ఆరణ్యకంలో ఏం చెప్పబడినాయి? ఉపాసనలు మాత్రమే చెప్పబడినాయి. సగుణ ఈశ్వర ఉపాసనం, ఆ భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి మానసికంగా, అవన్నీ ఉపాసనలు. ఉపనిషత్తు భాగం అనేది జ్ఞానకాండానికి సంబంధించినది. వేదంలోని 4 భాగాలు ఉన్నాయి కదా. కర్మకాండ కర్మలు గంధలేశమైనా లేనటువంటి భాగం ఉపనిషత్తు భాగం. ఇక్కడ జ్ఞానం గురించే మాట్లాడబడుతుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, దాని గురించి మాట్లాడబడుతుంది ఉపనిషత్తు భాగంలో. దీన్నే వేదాంతం అంటాం. వేదాలలో మంత్రభాగం, బ్రాహ్మణ భాగం, అరణ్య భాగం అయిపోయిన తర్వాత చివరి భాగం ఉంది కదా, అంత భాగం ఏమిటయ్యా అంటే ఉపనిషత్తు. కనుక ఉపనిషత్తులకి ఏమని పేరు వచ్చింది? వేదాంతం అని పేరు వచ్చింది. ఎందుకు చెప్పాను ఈ 4 అంటే, ఉపనిషత్తులకి వేదాంతం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, మంత్రభాగం, బ్రాహ్మణ భాగం,
అండ్ మరి అరణ్యకం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి తర్వాత వచ్చేటటువంటిది ఏదైతే ఉందో చివరిది కనుక వేదాలలో అంతంలో వచ్చింది కనుక వేదాంతం అన్నారు ఉపనిషత్తుని. మరి ప్రశ్నోపనిషత్తు కూడా ఉపనిషత్తే కదండి. బ్రాహ్మణ భాగం అన్నారు, ఉపనిషత్తు అన్నారు, మరి ఏమిటన్నారు? ఇక్కడ కూడా సగుణ ఉపాసన ఉంది, కానీ పరావిద్య కూడా చెప్పబడింది. షోడశ కళా పురుష అని చెప్పి 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. పరావిద్య కూడా ఉన్నది ఇక్కడ. ఉపనిషత్తులన్నిట్లో కూడా సగుణ ఈశ్వరుని గురించి చెప్పినా, సాధనాలుగా చెప్పినా కూడా పరావిద్య బ్రహ్మ విద్య ఉంటుంది అందులో ప్రధానంగా. అదనమాట విషయం ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం. ఇప్పుడు ఈ బ్రహ్మ విద్య, ఈ వేదాంతాన్ని ఉపనిషత్తుకి అనేకమైన పేర్లు చూడండి, ఎన్ని పేర్లు ఉన్నాయో ఉపనిషత్తు అంటే. బ్రహ్మ విద్య అని ఒక పేరు, లేక బ్రహ్మ జ్ఞానము అని పేరు. ఈ ఉపనిషత్తుకి బ్రహ్మ విద్య లేక బ్రహ్మ జ్ఞానము అని పేరు వచ్చిందనమాట. ఈ ఉపనిషత్తు అంటే ఏమిటి అర్థం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు క్రిందటి ఉపనిషత్తులు చదివినప్పుడు విన్నాం, ఎప్పుడు విన్నామో మనకే గుర్తులేదు, మర్చిపోయి ఉంటామేమో, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఉపనిషత్తు అంటే ఏమిటి? వేదాంత వాక్యం అని విన్నాం, వేదాంతం అన్నాము, ఉపనిషత్తు అన్నాం, బ్రహ్మ విద్య అంటాం, బ్రహ్మ జ్ఞానం అంటాం, ఆత్మవిద్య అనొచ్చు అన్నా కూడా అసలు ఉపనిషత్తు అంటే ఏమిటండి? దానికి ఉపనిషత్తు అని ఎందుకు పేరు వచ్చింది ఆ వేద అంత భాగానికి అంటే? ఉప అంటే సమీపం, ఉపని అంటే సమీపాన్ని. ఏమిటి సమీపం అంటే శిష్యుడు, జీవాత్ముడు ఏ ఉపనిషత్తు అయితే చదివితే జీవాత్మ పరమాత్మ దగ్గరికి చేరతాడో ఉపని. ఏ ఉపనిషత్తు అయితే ఏది చదివితే అది తన జీవాత్ముణ్ణి, చదివేటటువంటి విద్యార్థి జీవాత్ముణ్ణి పరమాత్మలో లీనం చేస్తుందో, పరమాత్మ దగ్గరికి తీసుకువెళుతుందో. తీసుకువెళుతుందో అంటే ఇట్లా తీసుకువెళ్ళటం కాదు. తీసుకువెళ్ళడం అంటే జీవాత్ముణ్ణి పరమాత్మ నేనే అనే జ్ఞానాన్ని కలుగజేస్తుందో, లేక జీవాత్మ పరమాత్మే అనే ఐక్య జ్ఞానం కలుగుతుందో, అది ఉపని అంటే. అలా జీవాత్మని పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళి ఐక్యం చేసేట వల్ల ఏమిటి ప్రయోజనం అంటే షత్ అన్నారు. షత్ అంటే నాశనము చేయున్నది, నాశనము చేయున్నది. ఈ జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో సంసారం అనేది నాశనం చేయబడుతుంది అని అర్థం. జీవాత్మ పరమాత్మకి దగ్గరికి వెళ్ళి ఐక్యం అయినప్పుడు, అంటే నేను దూరంగా ఉన్నాను పరమాత్మకు అనుకుంటున్నాడు కదా, ఆ దూరం అనే భావన పోతుందో అప్పుడు ఐక్యం అయినట్లే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యం కావడం అనేది ఏమీ లేదు. కృష్ణానది చిన్న చిన్నగా ప్రవహించి సముద్రంలోకి వెళుతుంది. చిన్నప్పుడు పాఠాలు చదువుకుంటాం కదా, గోదావరి చిన్న చిన్నగా ప్రవహించి సముద్రంలో చేరుకుంటుంది. పెన్నా నది, కావేరీ నది, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే జీవాత్మ నది ప్రవహించి ప్రవహించి పరమాత్మ లాంటి సముద్రంలో కలిసిపోతుంది. ఇట్లాంటివన్నీ రాస్తారు పుస్తకాల్లో, మనం చదువుతాం. అప్పుడు మనం కూడా ఏం చేస్తాం, మనం కూడా కలుద్దాం 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 అనుకుంటుంటాం. అలా కాదు, జీవాత్మ పరమాత్మనని తెలుసుకోవడమే ఐక్యం. జీవాత్మ, ఈ జీవుడు, ఏ జీవుడు క్లాసులో కూర్చొని వింటున్నాడే ఆ జీవుడు, ఆ జీవాత్మ నేను పరమాత్మనే అనే జ్ఞానాన్ని పొందడమే ఐక్యం. ఆ జ్ఞానం ఎలా పొందుతాడు? గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, చదివినప్పుడు పొందుతాడు. అందుకని ఏ ఐక్య జ్ఞానం వస్తే సంసారం అనేది నాశనం చేయబడుతుందో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఉపనిషత్ అన్నారు. అందుకనే ఉపనయనం అంటారు చూసారా, యజ్ఞోపవీత ధారణ చేసేటటువంటి దాన్ని ఉపనయనం అంటారు. దానికి ఉపనయనం అని ఎందుకు పేరు వచ్చింది తెలుసా? ఈ పిల్లవాడిని, 6 ఏళ్ల పిల్లవాడిని, 8 ఏళ్ల పిల్లవాడిని గురువు గారి దగ్గరికి తీసుకుపోతారు. ఉపనయనం అన్నాడు. గురువు దగ్గరికి తీసుకువెళ్ళడం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావరా అంటే క్రికెట్ మ్యాచ్ చూస్తానండి అన్నాడు. T20 మ్యాచ్ అన్నాడు. అక్కడ మ్యాచ్లు ఏమి ఉండవు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తూ, వేద పారాయణం చేస్తూ,
రోజు సంధ్యావందనం చేస్తూ వేదాధ్యయనం చేసి 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 బ్రహ్మపరాహ అయిపోతారు వాడు. అంటే బ్రహ్మం అంటే ఏమిటి? వేదం. వేదమే ఉదయం లేస్తే వేదమే రింగ్ 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 అంటుంది వాళ్ళ మనస్సులో. అది ఉపనయనం అంటే అర్థం అక్కడ. ఆ ఉపనయనం అయిన తర్వాత ఈ అబ్బాయి పారాయణం చేసి చేసి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అర్థాన్ని తెలుసుకోవాలి. ముందు శబ్దం తెలుసుకుంటాడు, తర్వాత ఏం చేయాలి? అర్థం తెలుసుకోవాలి. శబ్దం మాత్రమే తెలిస్తే పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. శబ్దం అనేది మనకు జ్ఞానాన్ని ఇవ్వదు. ఆ శబ్దంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? శబ్ద జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత, చిన్నపిల్లవాడు కదా, 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు, 13, 14, 16, 17, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చే వరకు పారాయణమే. ఆ తర్వాత గురువుగారు కూర్చోబెట్టి నువ్వు అర్థం తెలుసుకో అంటారు. అర్థజ్ఞానం. అప్పుడు దాని యొక్క విషయం తెలుస్తుంది మనిషికి. అది ఉపనయనం అనేది. ఉపనయనం ఎందుకు పెట్టారో తెలిసిందా ఇప్పుడు అర్థం? అసలు ఆ తాత్పర్యమే పోయింది. ఏదో నామకే వాస్తి చెయ్యాలి కదా, పెళ్లి ముందు ఏదో వివాహానికి ముందు ఉపనయనం చెయ్యాలి కనుక ఏదో శాస్త్రార్థానికి వాడికి 3 జంజం మాత్రం యజ్ఞోపవీతాన్ని వేసేస్తారు మెడలో. ఇంకా వాడికి ఆ తర్వాత అది ఉండను కూడా ఉండదు, లోపల వేసుకొని కూడా వేసుకోడు. దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు, సంధ్యావందనము చెయ్యడు, ఎందుకు చేశారో తెలియదు. ఇది ఒక అడ్డం అంటాడు, తీసివేస్తాడు, తీసేసి మేకుకు తగిలిస్తాడు. ఉన్నా కూడా వీపు గోక్కోవడానికి పనికొస్తుందని చెప్పి ఉంచుకుంటాడు. అలా అయిపోయింది. ఆ యొక్క ఉపనయనం యొక్క విలువ అట్లా పడిపోయింది. మనకి ఏదైనా ఒక విలువ తెలియకపోతే, ఒక వేదాల్లో చెప్పినటువంటి వివాహ విషయమైనా, యజ్ఞోపవీతమైనా, శ్రాద్ధకర్మలైనా, వాటి విలువ తెలియకపోతే కాలక్రమంలో అవన్నీ మరుగైపోతాయి. మరుగైపోయి మనకు ప్రయోజనాన్ని ఇవ్వకుండా పోతాయి. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉపనిషత్తు అంటే ఏమిటని తెలుసుకున్నాం, ఉపనయనానికి వెళ్ళాం. ఉపనిషత్తు నుంచి ఉపని అనేది దానికి అర్థం చెప్పాను. ఇప్పుడు దానికి ఒక శ్లోకమే ఉంది. ఉపనిషత్తు అనే దానికి శ్లోకమే ఉంది. ఇప్పుడు నేను చెప్పినంత అర్థానికి ఒక శ్లోకం, ప్రతిదానికి శ్లోకమే. ఆ శ్లోకం అయితే తేలిగ్గా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి, అందుకని శ్లోకం చెప్పారు. ఉపనీయే మమాత్మానం, జీవాత్మానం ఉపనీయేయం, ఉపనీయేయమాత్మానం బ్రహ్మాపాస్తద్వయం పునః. బ్రహ్మాపాస్తద్వయం అంటే అద్వైతమైన బ్రహ్మమునకు తీసుకువెళుతుందట. ఉపనీయేయమాత్మానం, ఈ జీవాత్ముణ్ణి తీసుకువెళుతున్నద. ఎక్కడికి? బ్రహ్మా అపాస్తద్వయం అంటే 2 ద్వైతము లేనటువంటి అద్వైత బ్రహ్మమునకు అని అర్థం. అపాస్త అంటే లేనటువంటి. ఏమి లేనటువంటి? ద్వైతము లేనటువంటి. ద్వయం అంటే ద్వైతం. ద్వైతము లేనటువంటి బ్రహ్మమునకు ఈ జీవాత్ముణ్ణి తీసుకువెళుతుందట. అపాస్తద్వయం. అపాస్తద్వయం పునః. ఏ బ్రహ్మ? బ్రహ్మాపాస్తద్వయం. ఏ బ్రహ్మమైతే అద్వైత స్వరూపమో ఆ బ్రహ్మమునకు ఈ జీవాత్ముణ్ణి ఏదైతే తీసుకువెళుతున్నదో అది ఉపనిషత్తు అన్నారు. తీసుకువెళ్ళడం అంటే ఏదో వెళ్ళిపోతాడు అనుకోకండి. ఆ వ్యక్తి తాను బ్రహ్మనని తెలుసుకుంటాడు జీవించి ఉండగానే. అందుకనే జీవన్ముక్తి అని పేరు. 2వ లైన్లో ఏం చెప్పబడింది? నిహంత్యవిద్యాం తజ్జంచ అన్నారు. ఎప్పుడైతే ఆ బ్రహ్మనికి తెలుసుకుంటాడో ఈ జీవాత్ముడు, ఏం జరుగుతుంది అప్పుడు? ఎలా తెలుసుకున్నాడు? నిహంతి అవిద్యాం తజ్జంచ. ఆ ఐక్య జ్ఞానం రాగానే, ఏ ఐక్య జ్ఞానం? నేను జీవాత్ముణ్ణి పరమాత్ముడి కంటే వేరు కాదు, ఆ పరమాత్మ స్వరూపమే నేను. ఇంతవరకు ఈ మాంసము ఎముకలతో కూడిన గూడు లాంటి ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను. సోమవారం క్లాసుకు వచ్చిన తర్వాత ఈ ఎముకల గూడు నేను కాదు, ఈ మాంసపిండం నేను కాదు, ఈ యొక్క సమస్యలతో కూడినటువంటి ఈ మనస్సుని కూడా నేను కాదు అని తెలుసుకున్నాడు. పూర్వజన్మ పుణ్యం వల్ల ఎన్నో జన్మల సంస్కారం పుణ్యం చేసుకొని వచ్చి తెలుసుకున్నాడు. తెలుసుకోగానే ఏమైంది? నిహంతి అవిద్యాం. అవిద్య
నాశనం చేయబడింది, అవిద్య పోయింది. దాని యొక్క కార్యం అంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల, అవిద్య అంటే అజ్ఞానం, ఆ అవిద్య వల్ల వచ్చే కార్యం, దాని పిల్లలు అనమాట. ఏమేమి వస్తాయి అంటే అహంకారం పుడుతుంది. అజ్ఞానం ఉంటే అహంకారం వస్తుంది. అహంకారం వల్ల కామ, కర్మ, కర్తృత్వం, భోక్తృత్వం, పుణ్య, పాప, జనన, మరణ ఆగనంటుంది చక్క. అజ్ఞానం అవిద్య కనుక ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల అహంకారం వస్తుంది, నేను అనే అహంకారం వస్తుంది. ఆ అహంకారం రాగానే కామం బయలుదేరుతుంది. ఇది కావాలి, అది కావాలి, ఇది పొందాలి, అది పొందాలని చెప్పి కామం అన్నమాట. ఎక్కడ లేని కోరికలు ప్రపంచంలో. మన వాళ్ళు ఏదో చెప్తారే, ఆశ ఆకాశమంతా, నోరు సూది వెజ్జమంతా అన్నట్ట. విన్నారా అది? ఆశ ఆకాశం అంతా ఉన్నదిట. అరే ఎన్ని తింటావురంటే నోరు ఇంతే ఉన్నది, ఆ సూది బెజ్జం అంతా అన్నట్ట. అలాగే మనం కూడా ఎన్నెన్నో కోరుకుంటాం, మన శక్తికి మించి కోరుకుంటాం, అవన్నీ తీరలేదని చెప్పి దిగులు పడుతుంటాం. అవిద్య అహంకారానికి కారణం. అహంకారం కామ, కామం వల్ల కర్మ, కర్మ వల్ల పుణ్య, పాప, సుఖ దుఃఖ ఫలాలు పొందుతాం. వాటి వల్ల మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం. నిహంతి అవిద్యాం తజ్జం చ. తజ్జం అంటే ఇది అర్థం. తజ్జం అంటే భరతనాట్యం అనుకోకండి. తజ్జం అంటే అవిద్య వలన పుట్టినటువంటి అని అర్థం. అవిద్య వలన పుట్టినటువంటి. నిహంతి అవిద్యాం తజ్జం చ తస్మాద్ ఉపనిషన్మత. అందువలన ఉపనిషత్ అని చెప్పబడింది అని. ఒక్క శ్లోకానికి ఎంత అర్థం ఉందో చూసారా? ఉపనిషత్ అంటే అది. ఉపనీయేయమాత్మానం బ్రహ్మాపాస్తద్వయం పునః నిహంత్య విద్యాం తజ్జం చ తస్మాదుపనిషన్మత. ఇంత అర్థం ఉంది ఉపనిషత్ అంటే. ఈ అర్థాన్ని చెప్పేటప్పుడు ఉపని అంటే దగ్గరికని, షత్ అంటే సంసార అజ్ఞానాన్ని నాశనం చేసేదని చెప్పి, తర్వాత ఈ అవిద్య యత్ జాతం అంటే దేని వలన అయితే ఈ అవిద్య వలన ఏదైతే పుట్టిందో దాన్ని నాశనం చేస్తుంది అని అర్థం. అంటే అవిద్య వలన అహంకారం, అహంకారం వల్ల కామ, కర్మ, దుఃఖం అన్నీ వస్తాయి. శోకం. మనిషి దుఃఖపడటానికి ఒకటే కారణం. ఆ దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం పోతుంది ఉపనిషత్తు చదివితే అంటే దుఃఖము పోతుంది అని అర్థం. అజ్ఞానం పోతుంది అంటే ఎవరు రారు. నాకెక్కడుందండి అజ్ఞానం, నాకు అజ్ఞానం లేదే, బాగానే ఉన్నాని, నేను పిహెచ్డి చదువుకున్నాను, నాకెక్కడుంది అజ్ఞానం అంటాడు. అజ్ఞానం పోతుందయ్యా, రావయ్యా ఉపనిషత్తు చదవమంటే రారు. దుఃఖం పోతుందంటే వస్తాడు. కనుక ఉపనిషత్తు ఏం చేస్తుంది? నీకు దుఃఖం పోవాలి అంటే, శాంతి కావాలి అంటే ఉపనిషత్తు చదువు అంటుంది. అయితే వస్తానంటాడు. అర్థం కాదనుకోండి, కష్టపడాలి చదువుకోవడానికి, చాలా సమయం పడుతుంది. అంటే ఎప్పుడెప్పటి నుంచో ఉన్న దుఃఖం కదా ఇది, అంత తేలిగ్గా పోదు కదా. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే కాసేపు ఆనందంగా ఉంటాం, ఒక సినిమా చూస్తే కాసేపు ఆనందంగా ఉంటాం, మళ్ళీ వస్తుందే మన బాధలన్నీ పైకి వస్తాయి. కనుక అజ్ఞానాన్ని పోగొట్టాలి. అది ఇప్పుడు ఎన్నో ఉపనిషత్తు చదవబోతున్నాం మనం. 9వ ఉపనిషత్తు. అంతే, మీరంతా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఇప్పుడు. 9 ఉపనిషత్తులు అంటే మాట్లాడా ఎంత కష్టం. 9 ఉపనిషత్తులు. సరే, ఇప్పుడు ఈ ఉపనిషత్ అనే దానికి మరొక పేరు వేదాంత వాక్యం అని పేరు. ఉపనిషత్తుని వేదాంత వాక్యం అంటారు. ఈ వేదాంత వాక్యం 2 విధాలు, శబ్దాత్మకం, అర్థాత్మకం. శబ్దం, అర్థం. అర్థం తెలియకుండా ఊరికే చదువుతూ ఉంటారు చూసారా, పండితులు పారాయణం చేస్తూ ఉంటారు. అర్థం తెలీదు. 12 ఏళ్ల అబ్బాయి, 13 ఏళ్ల అబ్బాయి, 16, 15 ఏళ్ల వాళ్ళు కూడా ఉపనిషత్తులు పారాయణం చేస్తుంటారు, అర్థం తెలీదు. అప్పుడు వాళ్ళు ఉపనిషత్తు పారాయణం చేస్తుంటే, వేదవాక్యాలను పారాయణం చేస్తూ ఉంటే అది శబ్దాత్మకం. శబ్దమే ప్రధానం. గడగడగడగడ చదివేస్తారు, కంఠాపాఠం అయిపోయి ఉంటుంది వాళ్ళకి. అర్థం ఏమిట్రా అంటే మాకు తెలియదు అంటారు. మనం చదువుతున్నాం కదా అట్లాగే. విష్ణుం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అర్థం చెప్పంటే ఆహా నాకు తెలియదు అంటాం.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. ఒక్క పదానికి అర్థం తెలియదు, అది శబ్దాత్మకం. ఎప్పుడైతే అర్థం తెలుసుకున్నామో, మనం విష్ణు సహస్రనామం చదివాం కదా, ఎన్ని నామాలు ఉంటాయండి విష్ణు సహస్రనామంలో? అందులోనే ఉంది సహస్రం అని. వాల్మీకి రామాయణం ఎవరు రాశారండి అని అడిగాం. ఆలోచించుకొని చెప్తానండి అన్నాడు. వాల్మీకి రామాయణం ఎవరు రాశారు అంటే ఆలోచించుకొని చెప్తానంటావేమిటి? ఆలోచించి ఏం చెప్పాడు తెలుసా? కంబర్ రాశారండి అన్నాడు. తమిళ వాళ్ళైతే కంబర్ రాశారంటారు, తెలుగు వాళ్ళైతే మొల్ల రాసిందండి అని అంటారు. లేకపోతే ఇంకొకళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది, రంగనాథ రామాయణం అని ఏవేవో ఉన్నాయి, అలా చెప్తుంటారు. అదేవిధంగా సహస్రనామం అంటే 1000 నామాలు ఉంటాయి. నామాలకు అర్థం తెలుసుకున్నాం మనం. అదేవిధంగా అర్థం తెలుసుకొని వేదాన్ని కనుక చదివితే, ఉపనిషత్తులు చదివితే అది అర్థాత్మకం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం తెలుసా? నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తు వాక్యం, శబ్దం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు. శబ్దం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు. ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మవా పరాచైవా పరాచ అని చదువుతూ ఉన్నాం అనుకోండి, ఊరికి శబ్దం ఉచ్చరిస్తేనే మోక్షం వస్తుందా, జ్ఞానం వస్తుందా? రాదు. అందులో ఉన్న అర్థం తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంది. కనుక శబ్ద జ్ఞానం పుణ్యాన్ని ఇస్తుంది, అర్థజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. మనకు అర్థం ప్రధానం. కనుక ఉపనిషత్ అంటే ముఖ్యార్థం ఏమిటి అంటే అర్థ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది ఉపనిషత్తు అని అర్థం. దాని ముఖ్య అర్థం చెప్తున్నాను. శబ్దాత్మకమైనటువంటి ఉపనిషత్తు అది ముఖ్య అర్థం కాదు, అది రెండవ అర్థం, గ్రంథం అని అర్థం. ఉపనిషత్తు అంటే ఏమిటి? గ్రంథం. గ్రంథం చదివితేనే మోక్షం వచ్చేటట్లయితే, జ్ఞానం వచ్చేటట్లయితే రోజు పారాయణం చేస్తున్నాం కదా, వచ్చేయాలిగా. పుస్తకం లేకుండా కూడా చదివేస్తారు కొంతమంది, గడగడగడ చదువుతారు. నాకు పుస్తకం అక్కర్లేదండి, అయినా జ్ఞానం రాదు వాళ్ళకి. కారణం ఏమిటి? గ్రంథ పఠనం వల్ల, వాక్యం వల్ల మోక్షం రాదు. వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని గురుముఖంగా శ్రద్ధగా విన్న తర్వాతనే మనకు మోక్షం వస్తుంది. జ్ఞానం అనేదే కదా మోక్షాన్ని ఇస్తుంది. కనుక చాలామందికి తెలియక పారాయణాలు చేస్తుంటారు. 750 శ్లోకాలు భగవద్గీత కూడా గడగడ పారాయణం చేస్తే మోక్షం వస్తుందా? రాదు. 750 శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి, అది ముఖ్య అర్థం. అందుకని పారాయణం ఊరికి మొదట చెప్తాం, అంతేకాని ఇంకా పారాయణమే చేస్తూనే ఉంటారు, కానీ అర్థంలో మనసు పెట్టరు. కొంతమందికి ఇది చాలా ఇంట్రెస్టింగ్, అన్ని కంఠపాఠం చేయడం అలవాటు వాళ్ళకి. అందుకని పుస్తకం లేకుండా చదవడం, ఇంకా దాని మీదనే ఉంటుంది వాళ్ళ పిచ్చి అంతా కూడా. అందులో అర్థం ఉంది ఏదో తెలుసుకోవాలంటే ఆ అర్థం ఎవరికి కావాలి? పారాయణం చేస్తేనే పుణ్యం వచ్చేస్తుంది, పుణ్యం వల్ల మోక్షం వస్తుందిట. ముఖ్యార్థాన్ని తెలుసుకోకుండా, జ్ఞానాన్ని పొందకుండా మోక్షం అనేది రాదు. మోక్షం లేకపోతే శాంతి లేదు, శాంతి లేకపోతే దుఃఖం పోదు. అది చెప్పాలి చివరికి. అప్పుడే కొంచెం చురుకుమంటుంది. మాకొద్దండి మోక్షం అంటారు. నేను చెప్పాను మోక్షం అంటే డెఫినేషన్ ఏంటి? దుఃఖ నివృత్తి, దుఃఖం పోగొట్టుకోవడమే మోక్షం. మోక్షం అంటే అర్థం ఏమిటి? బయట పడడం. అబ్బా వాడి నుంచి నాకు మోక్షం వచ్చిందండి అంటారు, చూసారా? వాడి నుంచి నాకు మోక్షం వచ్చిందండి అంటాడు. ఎందుకయ్యా అంటే వాడు ఒక పెద్ద తలనొప్పి అండి నాకు. అదేవిధంగా ఈ దుఃఖం అనేది ఉంది చూసారా మనకు, దాని నుంచి బయట పడడమే, విడి పడడమే మోక్షం. ఇది తెలుసుకోకపోతే మనం మోక్షం అంటే ఏదో పైకి చూస్తుంటాం. మనం మోక్షాన్ని పొందాడండి ఆయన, ఏం పొందాడు, ఎక్కడికి పొందాడు, నువ్వు చెయ్యి ఇట్లా చూపించంగానే అయిపోయిందా? పిచ్చివాడా, మోక్షం అంటే ఏదో అట్లా వెళ్ళిపోవడం కాదు పైకి. బ్రతికి ఉన్నప్పుడు ప్రతి క్షణం శాంతంగా, ఆనందంగా, దుఃఖ లేశం కూడా లేకుండా ఉన్నావా? ఉంటే అది మోక్షం. వేదాంతం చెప్పేది అదే. కనుక శబ్దం ముఖ్యమా, అర్థం ముఖ్యమా? ఇప్పుడు అర్థం ముఖ్యం. శబ్దం లేని అర్థం లేదు,
శబ్దం లేకుండా అర్థం మాత్రం తెలుసుకుంటామండి మేము అన్నాడు. అదెలా సాధ్యం? శబ్దము కావాలి, అర్థము కావాలి. అర్థం లేని పని వ్యర్థం. శబ్దం లేకుండా అర్థాన్ని తెలుసుకోలేం, అర్థం తెలుసుకోకపోతే శబ్దం వ్యర్థం. ఇప్పుడు రెండు కావాలి లేదా? అందుకనే అది పుస్తకం పెట్టుకున్నాను చేతిలో. శబ్దము అర్థం తెలుసుకోవడం కోసం గంట సేపు కూర్చుంటాం, అవునా? అది విషయం ఇక్కడ. కనుక అర్థాన్ని తెలుసుకోవడం మన యొక్క కర్తవ్యం, ముఖ్య అర్థం అంటారు. గ్రంథము అంటే ఇక్కడ శబ్దం కాదు, శబ్దం అంటే గ్రంథం. పదాలన్నీ చిన్మయానంద స్వామీజీ ఎవరో చెప్పారట ఆయనకి, నేను అన్ని ఉపనిషత్తులు చదివేసేసానండి, అన్ని ఉపనిషత్తులు అన్నాడు. నువ్వు అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళావు, నీ గుండా ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి అన్నారట. నువ్వు అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళావు నాయన, నీ గుండా అంటే నీ మనసులో ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి అన్నాడు. నీ గుండా ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నీకు ఎంత అర్థమైంది అని అర్థం. కనుక ఎన్ని ఉపనిషత్తులు నువ్వు పూర్తి చేశావు అనేది కాదు ముఖ్యం, ఎన్ని ఉపనిషత్తులు నువ్వు చక్కగా అర్థం చేసుకున్నావు అని అర్థం. సరే, ఈ విషయం ఇప్పుడు ఈ ఉపనిషత్తు వాక్యం అనేటువంటిది శబ్దం మాత్రమే అయితే మనకు మోక్షం రాదు, సంసారం పోదు, కనుక అర్థాన్ని తెలుసుకోవాలి అన్నారు. సరే, తర్వాత విషయం, ఈ ముండకోపనిషత్తు యొక్క వివరణ వ్యాఖ్యానమే కదా ఈ ప్రశ్నోపనిషత్తు. ఈ ప్రశ్నోపనిషత్తులో ఏమి చెప్పబడి ఉన్నాయి తెలుసుకుందాం. 6 విషయాలు, 6 ప్రశ్నల ద్వారా 6 విషయాలను మనం తెలుసుకుంటాం. మొదటి అధ్యాయం, 6 అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ, 6 ప్రశ్నలకు 6 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో కృష్ణగతి శుక్లగతి గురించి చెప్పబడింది. మొదటి అధ్యాయంలో కృష్ణగతి శుక్లగతి. మీరు పుస్తకమే చూడొద్దు, ఇప్పుడు రాసుకునేవాడు మాత్రం రాసుకోండి, మీకు అక్కడ ఏం కనపడదు. నేను ఆ పుస్తకంలో ఒక్క పదం చదవను, మా గురువుగారు ఏం చెప్పారో అది నేను ఇక్కడ మీకు చెప్తానంతే. మీరు నేను చెప్పే పదాలు పుస్తకంలో వెతికినా మీకు కనపడవు. అదేమిటి స్వామిని, ఆ పుస్తకంలో కనపడకుండా ఎట్లా ఉంటాయి? ఉండాలి కదా అన్నారు. ఉండవు, అదంతే. తర్వాత చెప్తా ఎందుకు ఉండవు అనేది. ఉండడం అంటే ఈ విధంగా ఉండవు, అది మనం తెలుసుకోవాల్సిన విధంగా మనకు అనుగుణంగా ఉండవు. విషయం అదే అయినప్పటికీ కూడా చెప్పే విధం ఒకటి ఉంటుంది దానికి. అందుకని నేనేం మా గురువుగారు ఏది చెప్పారో నేను మీకు అది చెప్తాను, నేనేది చెప్పానో మీరు అది వినండి. సరే, కృష్ణగతి శుక్లగతి అంటే ఏమిటి అర్థం? ముండకోపనిషత్తులో పరావిద్య అపరావిద్య అని 2 విద్యలు చెప్పబడినాయి. అపరావిద్యలో కృష్ణగతి శుక్లగతి సంబంధించింది ఉన్నది అక్కడ. అపరావిద్యలో అష్టాదశోక్తమవరం ఏషు కర్మ అనేది మంత్రం ఉంది అక్కడ ఉపనిషత్తులో. అంటే ఏమిటి? ఉపాసనల వల్ల, కర్మకాండ వల్ల కృష్ణగతిని శుక్లగతిని పొందుతారు అని చెప్పబడింది అక్కడ. మరి దానికి వివరణ కదా ఈ ఉపనిషత్తు, అందుకని శుక్లగతి కృష్ణగతి గురించి చెప్పబడింది. 2వ అధ్యాయంలో ఉపాసన గురించి చెప్పబడింది. ఉపాసన కనెక్టెడ్ మంత్రా చూసుకోవాలి అక్కడ ముండకోపనిషత్తు. తపశ్రద్ధేయే ఉపవసంత్యరణ్యే శాంతో విద్వాంసో భైక్షచర్యాం చరంతః. అదే మంత్రాన్ని ఇక్కడ వ్యాఖ్యానం చేస్తుందన్నమాట. కనెక్షన్ చేసుకుంటూ చదవాలి. అందుకని ముండకోపనిషత్తు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. క్యాసెట్లు ఉన్నాయి, సీడీలు ఉన్నాయి, వింటే మనకు తేలిగ్గా ఉంటుంది ఉపనిషత్తు. అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చి మనం విన్ననే అర్థం కాలేదు అనకూడదు. కనుక మనం వింటే మనకు బాగా అర్థం అవుతుంది అన్నారు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్, ఇలాంటి మంత్రాలన్నీ వస్తాయి అక్కడ. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో కూడా ఉపాసన, 2, 3 అధ్యాయాలు ఉపాసన. ఏ ఉపాసన అంటే హిరణ్య గర్భ ఉపాసన, ప్రాణ ఉపాసన లేక హిరణ్య గర్భ ఉపాసన. స్వామీజీ జోక్ చెప్తారు. ఒక ఆయన ఎవరో కొత్తగా వచ్చాడు క్లాస్కి. వచ్చి స్వామీజీ టక్కనే చెప్పారు, ఆ స్నేక్ రోప్ స్నేక్, ఆ తాడుని అక్కడ పాము కనపడింది అన్నారు. మనం ఉదాహరణ చెప్తుంటాం కదా,
తాడు చూసావా మంద అంధకారంలో, అక్కడ పాము అయినది అన్నాడు. పాము కనపడింది అనగానే, ఏమండి తాడు పాము ఎట్లా అవుతుందని అడుగుతాడు ఆయన వచ్చి. క్లాస్ అయిన తర్వాత, స్వామీజీ మీరు రోప్ స్నేక్ అన్నారు, రోప్ స్నేక్ ఎట్లా అవుతుందని అడుగుతాడు అనమాట. పాపం క్రొత్తగా వచ్చి క్లాసుకి రోప్ స్నేక్ అంటే రోప్ స్నేక్ అవుతుందని చెప్పారు స్వామీజీ. స్నేక్ లాగా కనపడుతుందని కదా చెప్పారు. అందుకని పాపం ఆ జీవాత్ముడు ఉన్నాడు చూసారా, కష్టపడుతుంటాడు అజ్ఞానంతో. ఆ జీవాత్ముడిని ఆ జ్ఞానస్థితికి తీసుకెళ్ళడానికి గురువు పడే కష్టాలు అంతా ఇంత కాదు, గురువుకే తెలుస్తాయి. 2-3 అధ్యాయంలో ఉపాసన, హిరణ్య గర్భ ఉపాసన. శిష్యులు లేకుండా గురువు ఎక్కడున్నారండి కదా. తెలివిగల శిష్యుడో, తెలివి లేని శిష్యుడో, మంద శిష్యుడో, మధ్యమ శిష్యుడో, అధమ శిష్యుడో, ఎవరన్నా కానీ ఏదో శిష్యుడు ఉండాలి కదా. శిష్యుడు లేని గురు స్థానం ఎక్కడుంది అసలు? పాపం గురువుకి గురువు స్థానం రావాలి అంటే శిష్యుడే కదా, కనుక శిష్యుడు చాలా గొప్పవాడు. ఓకే. తర్వాత 4వ అధ్యాయంలో బ్రహ్మ లక్షణం గురించి చెప్పబడింది. సుషుప్తి అవస్థ, బ్రహ్మ లక్షణాలు, పరావిద్య గురించి చెప్పబడింది 4వ అధ్యాయంలో. పరావిద్య. తర్వాత 5వ అధ్యాయంలో ఓంకార ఉపాసన. ఓంకార ఉపాసన మాండుక్యం విని ఉన్నాం కదా. ఓంకార ఉపాసన చాలా తేలిక. ప్రణవో ధను శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే, ముండకోపనిషత్. కనెక్టెడ్ మంత్ర హియర్, ఓంకార ఉపాసన. తర్వాత 6వ అధ్యాయంలో షోడశ కళా పురుష. షోడశ కళా పురుష దాని గురించి చెప్పబడింది. ఇప్పుడు ప్రశ్న ఉపనిషత్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రశ్నలు అడగడం వల్ల. ఎట్లాగైతే ముండకోపనిషత్తులో ప్రశ్న వేశాడు, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని శిష్యుడు ప్రశ్న వేశాడు. అక్కడ శౌనకుడు అంగిరసుణ్ణి అక్కడ ప్రశ్న ఇచ్చాడు. ముండకోపనిషత్తులో ఒకటే ప్రశ్న, ఒక గురువు ఒక శిష్యుడు. ఇక్కడ 6 ప్రశ్నలు, 6 శిష్యులు, 1 గురువు. అది తేడా. 6 ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు 6 శిష్యుల చేత ప్రశ్న అడుగుతారనమాట. ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క ప్రశ్న, దానికి సమాధానం వస్తుందన్నమాట. సో ప్రశ్నోత్తర రూపేణ అని అర్థం. ప్రశ్న ఉత్తరం, ప్రశ్న ఉత్తరం. ప్రశ్నోత్తర రూపేణ ప్రతిపాదితాయాం ఉపనిషత్. ఆ ప్రతిపాదిత ఉపనిషత్, ప్రతిపాదిత యా ఉపనిషత్ సా ప్రశ్నోపనిషత్. ప్రశ్న సమాధానాల రూపంలో ఏ ఉపనిషత్తు అయితే ఉన్నదో ఆ ఉపనిషత్తు ప్రశ్న ఉపనిషత్. సరే, ఇప్పుడు శాంతి పాఠం చదువుతాం, కలిసి చదువుతాం. 2వ పేజీ. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది కనుక శాంతి పాఠం ఒకటే ఉంటుంది. ముండకోపనిషత్తుకి, మాండుక్యోపనిషత్తుకి, ప్రశ్నోపనిషత్తుకి ఒకటే శాంతి పాఠ కనుక మీకు ఇంతకు ముందే చెప్పి ఉన్నాను కనుక సవివరంగా చెప్పవలసిన పని లేదు అని భావిస్తున్నాను. ఈ యొక్క శాంతి పాఠం అర్థం మనందరికీ తెలుసు కనుక సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్తాను. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. ఓ దేవతలారా, మా చెవుల ద్వారా మేము ఎప్పుడూ మంగళమునే వినిదము కాక, అంటే మా చెవులు బాగా పనిచేయుగాక, పనిచేసే చెవులు మంచినే వినుగాక, ఎప్పుడు అలా ఆశీర్వదించండి మమ్మల్ని అని అర్థం.
మంచి విషయం ఏమిటి? మంగళ విషయం అంటే బ్రహ్మ, భగవంతుడి విషయమే మంగళ విషయం. మంచినే వింటూ ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. ఈ చెవుల యొక్క వినే శక్తి ఏదైతే ఉందో దాన్ని అనవసరమైన వాటికి వృధాగా జీవితాన్ని వృధా చేసేటటువంటి వాటిని వినేటట్లు కాకుండా మంగళకరమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వేద శబ్దాలనే వినడానికి మాకు అనుగ్రహించండి అని అడుగుతున్నాడు. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. తర్వాత భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఈ కళ్ళతో బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునంటే బ్రహ్మకు సంబంధించినదే తెలుసుకునేటట్లుగా చూసేటట్లుగా అంతా బ్రహ్మమే అనేటటువంటి చూసే యొక్క దృష్టి మాకు ఇవ్వవలసినది. అంటే మంచినే చూసేటట్లు మాకు ఈ కళ్ళు పనిచేయుగాక, చెడును చూడకుండా ఉండుగాక అని అర్థం. సమయాన్ని వృధా చేసుకోకుండా సీరియల్స్, సినిమాలు, అప్పుడప్పుడు క్రికెట్ చూడండి పర్వాలేదు, ఎందుకంటే T20 కదా, ఇంకా 2 మ్యాచ్లు చూడాలి మనం. అప్పుడప్పుడు చూడొచ్చు, కానీ భగవంతుణ్ణి ధ్యానించడం, భగవంతుణ్ణి పూజించడం, భగవంతుడి రూపాన్ని చూడడం, ఆ భగవంతుణ్ణి గురించి మాట్లాడేటటువంటి మహాత్ముల రూపాన్ని చూడడం, సన్యాసులను చూడడం, మహాత్ముల్ని కలవడం, అలాంటివి చెయ్యాలి. ఈ కళ్ళు రామాయణం అనే పుస్తకాన్ని చూడాలి, భాగవతాన్ని చూడాలి. అంతేగాని లోకల్ మ్యాగజైన్స్ అవన్నీ రాసే కథలన్నీ ఊహా కల్పితాలు. ఈ సీరియల్స్ అన్నీ కూడా ఊహా కల్పితాలు. ఆ కల్పితాలతో కూడినటువంటి ఊహలతో కూడినటువంటి చూస్తూ వింటూ ఉంటే మన మనస్సు శక్తిని కోల్పోయి బలహీనపడిపోయి అనారోగ్యవంతులవుతాం. మనలో ఉన్న దైవిక శక్తి పైకి రాకపోగా పాశవిక శక్తి బయటపడుతుంది. పాశవిక శక్తిని అణిచి దైవిక శక్తి బయటికి రావాలి కదా. కనుక మనలో ఉన్న దైవిక శక్తిని మనం ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఈ సీరియల్స్, సినిమాలు, మ్యాగజైన్లు అన్నీ వచ్చేవన్నీ ఏమండి, ఒక్క మంచి సీరియల్ లేదు, పిల్లలకు కూడా మంచి ప్రోగ్రాం లేవు కదా. అన్నీ రక్తపటేర్లు, యుద్ధము, పోటీతత్వం ఇవన్నీ కదా నేర్పుతున్నాయి. పెడితే సరే కీ క్యా అని అరుస్తూ ఉంటారు అందరూ, ఇదే పని. ఇట్లాంటివన్నీ వింటూ ఉంటే ఆ మనస్సుకి ఏమనిపిస్తుంది, లోపల ఉన్నటువంటి ఆ యొక్క మృగత్వం, పాశవికత అవన్నీ బయటపడుతూ ఉంటాయి. అవి ట్యాప్ చేస్తున్నాం మనం తెలియకుండానే. మనం అనుకుంటాం అది చూస్తుంటే బాగుంది, ఆహుంది అనుకుంటాం. మనకు తెలియకుండానే దాని చెడు ప్రభావం మనసు మీద పడి, ఆ మనసు మీద అంటే విన్నాము చూసాం కదా, అదే మనసు మీద పడి కలలో కూడా అవే వస్తాయి, అదే ప్రవర్తన. అందులో హీరోయిన్ని హీరో ఎవరో అనుమానిస్తూ ఉంటారు. అందులో అది చూసి చూసి మనం కూడా అనుమానించడం మొదలు పెడతాం అందరినీ. ఎందుకై అనుమానిస్తామంటే మనసు అలవాటు పడిపోయింది అట్లా చూసి చూసి. అందుకని ఈ ప్రేయర్ ఎంత ముఖ్యమో తెలుసా? భద్రం పశ్యేమ, మా కళ్ళు పవిత్రమైన దాన్ని చూడుగాక. ఏవో దేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి. స్థిరైరంగై స్తుష్టువాగం సస్తనూభి. ఈ కాళ్ళు చేతులు మిగతా అంగాలన్నీ కూడా పటుత్వంతో ఉండుగాక, శక్తితో కలిగి ఉండుగాక. బలహీనంగా ఉండకుండా కాళ్ళకి శక్తి కావాలి. క్లాసుకి రావాలంటే కాళ్ళకి శక్తి కావాలి, పుస్తకం పట్టుకోవాలంటే శక్తి కావాలి, వ్రాయాలంటే శక్తి కావాలి, వినాలంటే మనసుకి శక్తి కావాలి, తెలుసుకోవాలంటే బుద్ధికి శక్తి కావాలి. ఈ శరీరంలో ఉన్న అంగాలన్నీ పటుత్వం తప్పిపోతే మనం ఏమీ సాధించలేము. మేము మోక్షాన్ని పొందాలి కనుక మా యొక్క శక్తి ఇంద్రియాలన్నీ కూడా పటుత్వంతో ఉండుగాక, అంగాలన్నీ కూడా పటుత్వంగా ఉండుగాక. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో ఉంటేనే కదండి. తలనొప్పి వస్తే కూర్చొని వినటారా? వినలేరు కదా. తలనొప్పి రాకూడదు, పంటి నొప్పి రాకూడదు, కన్ను నొప్పి రాకూడదు. ఎప్పుడు క్లాసుకు వచ్చేటప్పుడు, క్లాసు చదివేటప్పుడు. మంగళవారం నుంచి శనివారం దాకా ఏది వచ్చినా పర్వాలేదు, సోమవారానికి ఇంటాక్ట్గా అయిపోవాలి నేను. శనివారాన్ని వచ్చేవాళ్ళు కూడా శనివారం ఇంటాక్ట్గా ఉండాలి. లేకపోతే ఏముంది, క్లాస్ అవుట్, క్లాస్ అవుట్. సరిగ్గా మహావాక్యం చెప్పే రోజు అవుట్ అవుతాం మనం. ఏమిటయ్యా అంటే తలనొప్పి అండి. తలనొప్పి కాకపోతే వర్షం పడిందండి అన్నాడు. ఏదో ఒకటి. స్థిరై అంగై స్తుష్టువాగుం సస్తనూభి. మా తనువు, మా శరీరము ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి. చిన్న చిన్నదానికి తుమ్ములు వస్తాయి, ఎలర్జీ వస్తుంది.
ఎక్కడన్నా ఏదన్నా ఆహారంలో మార్పు రాగానే గడబడ, ప్రతిదానికి చిన్నదానికి సెన్సిటివ్ అయిపోతాం. ఏమో క్లాసుకి రాలేదంటే, లేదండి ఊరికి వెళ్ళి వచ్చానండి అప్సెట్ అన్నా, నిన్న డిన్నర్కి వెళ్ళి వచ్చాను అప్సెట్, స్టమక్ అప్సెట్. ఏమిటి క్లాసు వింటాం, ఏమి చదువుతాం ఇట్లాంటి శరీరాన్ని పెట్టుకొని కదా. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే యోగాభ్యాసం ఉండాలి. యోగాభ్యాసం చేసే వాళ్ళకే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, కానీ చెయ్యని వాళ్ళకి ఆరోగ్యం చాలా కష్టం. కనుక ఆరోగ్యంగా ఉంటేనే మనం చెయ్యగలం అనే ఉద్దేశంతో ఈ శిష్యుడు అడుగుతున్నాడు. వ్యశేమ దేవహితం యదాయుహు, మేము మా పూర్ణ ఆయుష్ జీవించదముగాక, ఎటువంటి అపమృత్యువు రాకుండా మా జీవితాంతం ఎంత ఆయుష్ ఇచ్చాడో భగవంతుడు అంత ఆయుష్తో మేము జీవిస్తే, క్లాస్కి వెళుతూ ఉంటే వింటూ ఉంటే మాకు బాగా జ్ఞానం వస్తుంది. అంతేకాని అపమృత్యు వచ్చి మధ్యలోనే జీవితం 100 ఏళ్ల వరకు బ్రతకవలసిన వాడు 60 ఏళ్లకే పోయినాడు అనుకోండి, ఏమి సాధిస్తాడు కదా. అందుకని అపమృత్యువు రాకుండా మాకు దీర్ఘాయుష్యులు ఇచ్చి మాకున్న ఆయుష్ను పూర్తిగా మేము వినియోగించుకునేటట్లు చేసి, అంటే దురలవాట్లు ఏం లేకుండా ఉంటే దీర్ఘాయుష్ ఉంటుంది. దురలవాట్లు ఉంటే ఏమవుతుంది, ఉన్న దీర్ఘాయుష్ పోయి సగం ఆయుష్ అవుతుంది. అర్ధాయుష్కులం కాకుండా చూసారా. అందుకని మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆశీర్వదించేటప్పుడు ఏం ఆశీర్వదిస్తారు, దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. వీడికి రోజుకు 4-5 బాటిల్స్ తాగుతూ ఉంటే వాడికి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఏం ప్రయోజనం. ప్యాకెట్ల మీద ప్యాకెట్లు సిగరెట్లు తాగుతునే వాడికి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్తే ఏమైపోతాం. చెడు అలవాట్లు ఉన్నవాడికి దీర్ఘాయుష్మాన్ భవ వర్తిస్తుందా? కనుక మన యొక్క డిసిప్లిన్స్తో ఉన్నవాడికే, క్రమశిక్షణ ఉన్నవాడికే దీర్ఘాయుష్ అనేటటువంటిది పనిచేస్తుంది. అల్పాయుష్కులం కాకుండా దీర్ఘాయుష్కులం అయ్యి మా జీవితం మొత్తాన్ని ఆనందమయంగా చేసుకుందుముగాక, మమ్మల్ని అలా అనుగ్రహించండి అని అడుగుతున్నారు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా. ఈ దేవతలందరూ ఉన్నారు చూసా, ఇంద్ర వరుణ వాయు అగ్ని, వీళ్ళందరూ కూడా ఈ దేవతలందరూ మాకు సహాయపడుగాక. ఎందుకంటే మన ఇంద్రియాల్లోనే ఆ దేవతలు ఉన్నారు. నాలుక మీద వరుణ దేవత, ముక్కులో అశ్విని దేవతలు, చెవుల్లో దిగ్దేవతలు, కళ్ళల్లో సూర్యదేవత, మనసులో చంద్రదేవత, చేతుల్లో ఇంద్రదేవత, కాళ్ళల్లో విష్ణుదేవత. ఇన్ని దేవతలు వీళ్ళందరూ మమ్మల్ని అనుగ్రహించుగాక. వాళ్ళ అనుగ్రహం లేకపోతే పని చెయ్యలేం మనం. ఎంతటి అర్థం ఉందో చూడండి ఈ ప్రేయర్లో, ప్రార్థనలో. అందుకని ఉదయం లేవంగానే ఏం చేయాలి మనం, కప్పు కాఫీ కప్పు కాఫీ సిప్పు, సిప్పింగ్ ద కాఫీ కప్పు, అలాంటివి చేయకూడదురా నాయనా. స్నానం చేసి దీపారాధన చేసి ఈ యొక్క ప్రార్థన చెయ్యి. అర్థం తెలుసుకొని చేయిస్తే ఎంత ఉపయోగం చూసారా. అర్థం లేకుండా చేసి భద్రం కరణే విశృణ్యామదేవ భద్రం వశేమ, ఏందిరా చేస్తున్నావంటే ఏదో ప్రేయర్ చెప్పారు చేస్తున్నాను అన్నాడు. అట్లా కాదు, అర్థం తెలుసుకొని చెయ్యి అన్నారు. అలా చేస్తే ఆనందం, ఆ ఫలితం లభించి ఓం శాంతి శాంతి శాంతి, 3 శాంతులు చెప్పారు. ఈ శరీరం వల్ల వచ్చే బాధల నుంచి నాకు శాంతి కావాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. దీనివల్ల ఎటువంటి బాధలు రాకూడదు. నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు రాకుండా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, అట్లా కాకుండా శరీరాన్ని మంచి ఆరోగ్యంగా ఉండేటట్టు శాంతి. రెండవ శాంతి ఏంటి, విషక్రిములు, మృగాలు, వీటి వల్ల నాకు, విష కీటకాల వల్ల నాకు ఎటువంటి అపాయం కలుగకుండా ఉండుగాక. విష జంతువుల వల్ల నాకు ఎటువంటి, క్రూర మృగాల వల్ల కానీ నాకు ఎటువంటి అపాయం కలుగకుండా ఉండుగాక. ఎందుకంటే అలా కలిగితే మనం చదవలేము, మనం మోక్షాన్ని పొందలేము. అంటే ఎంత అనుగ్రహం కావాలో చూసారా. ఇప్పుడు ఇది అది భౌతిక తాపం, దాని నుంచి బయటపడాలి. అది దైవిక తాపం. అతివృష్టి, ఎక్కువగా వర్షం వచ్చిందంటే క్లాసుకు రాలేము. ఒకసారి వచ్చాం కదా, క్లాసు జరగనే లేదు. అప్పుడు అతివృష్టి వస్తూ ఉంటే ఏమవుతుంది, వర్షము, పిడుగులు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ ఉంటే చదవలేం కదా. మిలిటెంట్స్, టెర్రరిస్టులు ఉన్నారనుకున్న అటుపక్క ఇటుపక్క ఏం చదువుతాం. కాశ్మీర్లోకి పోయి ప్రశ్నోపనిషత్తు కూర్చొని చెప్పగలనా? ఎప్పుడు ఎక్కడ బాంబు పెడతాడో తెలియదు.
ఈ అధిదైవిక తాపాలు కూడా, ఈ వర్షాలు, భూకంపాలు, వీటి వల్ల వచ్చే తాపాలన్నింటినీ కూడా మమ్మల్ని రక్షించవలసినది. తుఫాన్ల బాధ ఉంటుంది కదా, అవన్నీ కూడా మాకు రాకుండా, వాటి అంటే మేము చదివేటప్పుడు మాకు అంతరాయం లేకుండా ఉండుగాక. శాంతి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని ప్రార్థించి ఇలా మొదలు పెడితే మనకు నిర్విఘ్నంగా ఈ ఉపనిషత్తు పూర్తి చేయగలమనే భావనతో మనం ఈ ఉపనిషత్తును మనం చదువుతున్నాం. మొదటి మంత్రం చదువుతాం. 7వ పేజీ. ఓం నమః పరమాత్మనే హరి ఓం శుకేశాచ భారద్వాజః శైవ్యశ్చ సత్యకామః సౌర్యాయణీ చ గార్గ్యః కౌసల్యశ్చాశ్వలాయనః భార్గవో వైదర్భిః కబంధీ కాత్యాయనః తే హైతే బ్రహ్మపరాః బ్రహ్మనిష్టాః పరం బ్రహ్మాన్వేషమాణాః ఏషః వై తత్సర్వం వక్ష్యతీతి తేహ సమిత్పాణయః భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. అక్కడ భగవంతః అని ఉన్నది, అది భగవంతం అని చెప్పాలి. భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. భగవత్ స్వరూపులైనటువంటి పిప్పలాదుడి దగ్గరికి ఈ 6 శిష్యులు సమీపించారు. ఉపసన్నాహ అంటే సమీపించారు. ఎవరెవరు సమీపించారు అని శిష్యుల్ని, గురువుని మనకు పరిచయం చేస్తున్నది ఉపనిషత్తు. ఇప్పుడు ఇది ఉపోద్ఘాతం అంటారు. మొదటి 2 మంత్రాలు ఉపోద్ఘాతం. శిష్యుడు, గురువు వారి యొక్క సమాగమం, అక్కడ చేరడం అన్నమాట. శిష్యులు గురువు దగ్గరికి వచ్చారు. పిప్పలాదుడనే గురువు దగ్గరికి మహర్షి భగవత్ స్వరూపుడు, ఆయన సాక్షాత్ అంటే బ్రహ్మజ్ఞానం, వేదజ్ఞానం ఉండడం వలన ఆయన భగవన్ అని సంబోధిస్తున్నది ఉపనిషత్తు ఆయన్ని. భగవంతం ఆయన దగ్గరకు, పిప్పలాదుని దగ్గరకు ఎవరెవరు వచ్చారు? ఈ ఓం నమః పరమాత్మని, హరి ఓం అనేది ఉపనిషత్తులో భాగం కాదు, అది ఉపనిషత్తుకు వేరుగా ఉన్నటువంటిది. ఇక్కడ మనం ఒక ప్రార్థనగా అలా ఊరికే రాశారు. అది మంత్రంలో భాగం కాదు, ఉపనిషత్తులో భాగం కాదు. ఎవరెవరు శిష్యులు వచ్చారు అనేది చెప్తున్నారు. శుకేశాచ భారద్వాజ. అందరికి 2 పేర్లు. ఒక పేరు గుర్తుపెట్టుకోవడమే కష్టం, 2 పేర్లు. ఎందుకంటే మనం 2 పేర్లు గుర్తుపెట్టుకోక్కర్లేదు, ఒక పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలాగైతే మన తండ్రి పేరు పెట్టుకుంటాం కదా, శివసుబ్రహ్మణ్యం. ఏరా సుబ్రహ్మణ్యంగా నీ పేరు అంటే, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, నా పేరు శివ అన్నాడు. అందుకని తండ్రి పేరు, ఇంటి పేరు, గోత్రం పేర్లు పెట్టుకుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఒకటేమో అసలు పేరు, రెండవదేమో ఇంటి పేరు, లేకపోతే గోత్రం పేరు, లేకపోతే తాత పేరు, లేకపోతే తండ్రి పేరు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. గోత్రాల పేర్లతో కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ తండ్రి పేరుతో ఉన్నవాళ్ళు ఉన్నారు, తాత పేరుతో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరెవరంటే శుకేశాచ, శుకేశుడు అనేటటువంటి మొదటి పేరు. శుకేశ భారద్వాజ, భారద్వాజ గోత్రానికి చెందినవాడు. భరద్వాజ గోత్రం, భరద్వాజ గోత్రం అంటారు. భరద్వాజ గోత్రం కాదు, భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రానికి సంబంధించిన వాడు అని అర్థం. మొదటి శిష్యుడు. రెండవ శిష్యుడు శైబ్య, శైబ్యశ్చ అనున్నది. దాన్ని ఎట్లా విభజించాలి? శైబ్య ప్లస్ చకార, శైబ్య.
ఈ శైబ్య ఎవరు? శిబి అని పేరు. శిబి అనే పేరుకి శైబ్య. ఈయన సత్యకాముడుట, సత్యాన్ని పలకడమే ఇష్టం, అందుకని సత్యకామ అని పేరు వచ్చింది ఈయనకి. శైబ్య సత్యకామ అనేది రెండో పేరు, శైబ్య మొదటి పేరు. తర్వాత మూడవ శిష్యుడు శౌర్యాయణీచ గార్గ్య. శౌర్యాయణి అనేది మొదటి పేరు, శౌర్యాయణి. గార్గ్య అనేది రెండవ పేరు, గర్గ గోత్రంలో పుట్టినవాడు, గర్గ గోత్రంలో పుట్టినవాడు కనుక గార్గ్య. మూడవ శిష్యుడు పేరు శౌర్యాయణి. కౌసల్య నాలుగవ శిష్యుడి పేరు కౌసల్య. ఆశ్వలాయన, అశ్వలాయన పుత్ర, ఆశ్వలాయన. లేకపోతే ఆశ్వలాయన గోత్రమే ఉన్నది. కైవల్యోపనిషత్తులో ఆశ్వలాయనుడు వస్తాడు, ఇక్కడ ఆశ్వలాయన మీన్స్ అంటే అశ్వలాయన, అశ్వల గోత్రానికి సంబంధించిన వాడు అని అర్థం. ఆశ్వలాయన గోత్రానికి సంబంధించినవాడు, ఆ గోత్రంలో పుట్టినవాడు అని అర్థం. నాలుగవ శిష్యుడు. ఐదవ శిష్యుడు భార్గవ వైదర్భి. భార్గవ అనేది పేరు, భార్గవ అనేది గోత్రం, వైదర్భి అనేది పేరు. ఏది గోత్రం ఏది పేరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భార్గవ గోత్రం అంటుంటారు కదా, భార్గవ గోత్రానికి అందులో పుట్టినవాడు వైదర్భి అనేది పేరు. భార్గవ అనేది భృగు గోత్రానికే భార్గవ అని పేరు, భృగు గోత్రం. ఐదవ శిష్యుడు. ఆరవ శిష్యుడి పేరు కబంధి కాత్యాయన. కబంధి కాత్యాయన. కబంధి అనేది పేరు, కాత్యాయన అనేది తాత పేరు కానీ తండ్రి పేరు కానీ అని చెప్పుకోవాలి. కాత్యాయన. వీళ్ళందరూ ఎవరు సామాన్యులు కాదు నాయన, ఉపనిషత్తు అంటుంది బ్రహ్మపరాహ. వేదాన్ని చదువుకున్న వాళ్ళు, వేదాన్ని అట్లా ఔపోసన పట్టిన వాళ్ళు, గురుకులానికి వెళ్ళి బాగా చదువుకొని వేదాన్ని బాగా అధ్యయనం చేసిన వారు అని అర్థం బ్రహ్మపరాహ. అంతేకాదు బ్రహ్మనిష్ఠాహ, సగుణ ఈశ్వర ఉపాసనలో వారందరూ ఆరితేరిన వాళ్ళు. చదువుకొని వదిలిపెట్టడం కాదు, చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టేవారు అని అర్థం బ్రహ్మనిష్ఠాహ. బ్రహ్మాన్వేషమాణాహ, ఈ సగుణ బ్రహ్మ విషయాన్ని బాగా తెలుసుకోవాలి ఇంకా ఇంకా అని చెప్పి అన్వేషమాణాహ, తెలుసుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరారు. ఎవరైనా చెప్తే బాగుండు మాకు అని చెప్పి ఆరుగురు కలిసి తెలుసుకుందాం, ఇంకా పరమాత్ముని గురించి మనం ఇంకా తెలుసుకుందాం అని చెప్పి ఆసక్తితో బయలుదేరారు. వచ్చి ఎక్కడికి వచ్చారు? పిప్పలాదుడి దగ్గరికి వచ్చి అన్నీ ఆయనకి విన్నవిస్తున్నారు. ఏమని అనేది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.